హలో వెల్కమ్ టు లొల్లాస్ వరల్డ్. సో చాలా మంది నేను కంటిన్యూస్గా అడుగుతున్నారు ఏంటి అంటే నీతోనే డాన్స్ ప్రోగ్రామ్ అవుతుంది కాబట్టి లాస్ట్ సీజన్లో ఎలా అయితే అమర్ తేజ్కి సపోర్ట్ చేశారో ఈ సీజన్లో కూడా అమర్ తేజ్ వాళ్ళకి సపోర్ట్ చేయండి అని చెప్పి. బట్ వాళ్ళ షూట్ డేట్ అండ్ నా షూట్ డేట్స్ మ్యాచ్ అవ్వకపోవడం వల్ల నేను కంటిన్యూస్గా వాళ్ళతో ట్రావెల్ చేయలేకపోతున్నా. అండ్ రీసెంట్గా లాస్ట్ వీడియో చూసుకుంటే గోవాలో మేము స్పెండ్ చేసిన టైం ఆల్రెడీ నేను యూట్యూబ్లో పెట్టాను అనమాట. బట్ టైం తీసుకొని నేను ఆ షూట్ లొకేషన్కి అన్నపూర్ణకి వెళ్ళిన తర్వాత నిజంగా నాకే షాకింగ్ అనిపించింది అమర్ నా గెటప్లో చూసి. నిజంగా శివుడి గెటప్లో శివుడిలాగే అనిపించాడు. అండ్ సపోర్ట్ చేసిన ఇంకొక అమర్ కూడా నాకు చాలా బాగా తెలుసు, నా కొడలు బంగారంలో మేమిద్దరం కలిసి వర్క్ చేసాం అనమాట. సో ఫన్ ఎలా ఉంటుంది అండ్ నీతోనే డ్యాన్స్ ప్రాక్టీస్ ఎలా ఉంది అండ్ నీతోనే డ్యాన్స్ మేకప్ కానీ అక్కడ బీటీఎస్ కానీ ఎలా ఉంటుంది అనేది నా మాటల్లో కాకుండా మీరు వీడియో రూపంలో చూద్దాం. అండ్ నాతో పాటు వచ్చేయండి. హలో, మస్త్ యాక్షన్ చేస్తున్నావురా. పొద్దున్నే కాబట్టి ఇప్పుడు వస్తుంది. టైం ఆల్రెడీ 12 అయింది. 12 ఏం కాలే. యుఎస్లో ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఇక్కడ కాదు కదా. కాదు, ముందు ఆటోమేటిక్గా వెనకాల ఆల్రెడీ రెడీగా ఉంది చూడది. వాట్ యు ఆర్ నో? శంఖం, త్రిశూలం. శంఖవీడు ఎక్కడ ఉన్నాడు? శంకర్ రాలే ఇంకా. సడన్ గా నిద్రలోంచి లేపారు అనుకుంటా. గుడికెళ్ళి వచ్చావా? Again you have to change. Go inside. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? దారుణాలు చుట్టం కంటే అదే బెటర్. I mean creator. He's later. అదనమాట సంగతి. సో నేనేదో వ్లాగ్ చేసుకుందామని వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మేకప్ ఆర్టిస్ట్ల కంటే కూడా నేను బాగా చేస్తానని చెప్పి వాళ్ళకి నమ్మకం కలిగి నాతో
ఇవన్నీ పెట్టించుకొని ఉండే అండ్ కొంచెం నా చేతికి పని చెప్పి ఆ త్రిశూల్ కానీ అవన్నీ చేశాను నేను. అండ్ ఇంకొకటి బ్యాక్ స్టేజ్ సపోర్ట్ కూడా నాది కావాల్సి వచ్చింది కాబట్టి నేను బ్లాగ్ మ్యాక్సిమం షూట్ చేయలేకపోయాను. సో బీటీఎస్లో మ్యాక్సిమం ఆ మేకప్ గురించి కానీ అండ్ రిషిక కష్టాలు కానీ ఇవి మాత్రమే చూపించడం జరిగింది. లాస్ట్ టైం లాగా కొంచెం ఫన్ అదంతా కూడా మిస్ అయింది. బట్ మీ అందరికీ అక్కడ ఏం జరుగుతుందో చూపిద్దామనే ప్రయత్నం అయితే చేశాను. నాట్ షూర్ మీరు 100% సాటిస్ఫై అయ్యారని. సో మేబీ నెక్స్ట్ ఫినాలేలో ఖచ్చితంగా నేను టోటల్ అవుట్ అండ్ అవుట్ ఫన్ చేసి నేను ఒక వ్లాగ్ అయితే ట్రై చేస్తా. అండ్ నిజంగా నాతో పాటుగా నీతోనే డాన్స్లో అమర్ తేజ్ కూడా ఇదే విధంగా సపోర్ట్ చేయండి. అండ్ ఖచ్చితంగా ఈసారి అయితే అమర్ తేజ్ వాళ్ళు కప్పు కొడతారని అయితే నేను అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళ ప్రాక్టీస్ లెవెల్స్ డబల్ డోస్ పెరిగింది. అండ్ హిట్ పేరు వచ్చేసి మన గోవింద్ మాస్టర్, రిషిక, అమర్ తేజ్ వీళ్ళది కూడా మీ అందరికీ తెలుసు. లాస్ట్ టైం 3rd ప్లేస్లో అలా మిస్ అయింది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్కి వస్తారని అనుకుంటున్నాను. అండ్ కీప్ లవింగ్ దమ్. అండ్ యాజ్ యూజువల్ నా ఛానల్ని ఇలాగే ఆదరించండి అండ్ నా వీడియోస్ అన్నింటినీ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేజర్ థింగ్ కామెంట్స్. ఆ కామెంట్స్ చూసే నేను మాక్సిమం నెక్స్ట్ వ్లాగ్స్ అన్ని ప్లాన్ చేస్తాను. కాబట్టి మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తుంటా అండ్ మాక్సిమం అన్ని కామెంట్స్కి రిప్లై ఇస్తాను. అండ్ కీప్ లవింగ్ మీ అండ్ కీప్ ఎంకరేజ్ మై ఛానల్. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్. లవ్ లాస్ట్ వరల్డ్.